వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా. తర్వాత పొద్దుటూరులో నిన్న ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అంతకులు మన చుట్టూనే ఉన్నారు, బయటనే తిరుగుతానన్నాడు. ఎస్, మేము చెప్పేది కూడా అదే. అంతకులు బయట ఉన్నారు, బయట మీ చుట్టూ కాదు, నీ చుట్టూ తిరుగుతారు, నీ పక్కనే ఉన్నారు అనేది మేము చెప్తాను. 100% హత్య రాజకీయాలను ప్రోత్సహించినాడు, వాళ్ళ రక్తంతో వాళ్ళ పునాదులు తడిచినాయనని వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరే చెప్పారు. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఈరోజు కూడా చెప్తానా, అంతకుముందు గతంలో కూడా అనేక సార్లు చెప్పినాను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా అనేక మంది ఆ రోజు పార్టీ మారడం జరిగింది. పార్టీ లీడర్స్ మారేటప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా లీడర్స్తో పాటు వచ్చి మాకు క్లియర్ కట్గా అప్పుడు క్యాంపు రాజకీయాలు వాళ్ళు మెయింటైన్ చేసినారు, మేము మెయింటైన్ చేసాం. మా క్యాంపులో క్లియర్ కట్గా 430 ఓట్స్, మేము 35 ఓట్లు లీడింగ్లో ఉండే మేము పోలింగ్ బూత్కు పోయినాం. దానికి ఒక ఓటు అటు ఇటుతో 37 ఓట్లతో గెలిచినాం. మా వరకు ఉండే స్ట్రాటజీ ఇది. మాకు తెలియకుండా వాళ్ళు ఏందన్నా వివేకానంద రెడ్డిని ఓడగొట్టారని వాళ్ళు ఇంటర్నల్గా పడుకొని ఏం చేసినారో మా దృష్టికి అయితే రాలే. ఒకవేళ వాళ్ళు దేవిరెడ్డి శంకరెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏమన్నా భవిష్యత్తులో వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ అయితే మాకు ప్రమాదం అని ఊహించుకొని వాళ్ళు పడుకొని వాళ్ళు ఎవరన్నా చెప్తే వినేటట్టు చేసుకునేరేమో మాకు తెలియదు. కానీ మేమైతే ఎలాంటి వాళ్ళ టచ్లోకే పోలేదు. మా సొంత బలము, సొంత కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాకు క్యాంపులో కూడా మెజార్టీ ఉన్నది. అదే ఫిగరే మేము అదే లీడింగ్తోనే మేము గెలవడం జరిగింది. కాబట్టి అవన్నీ వస్తాయి. మేమెక్కడ చట్టాపట్టాలు వేసుకొని మేమెక్కడ తిరుగుతున్నాం. మమ్మల్ని దాంట్లో సిట్టోళ్ళని పిలిచి మమ్మల్ని కేసులో ఇరికిచ్చివి, తర్వాత వాళ్ళను కూతురు అల్లుడే చెప్పినారని వాళ్ళ మీద నిందారోపణలు, సాక్షిలో మమ్మల్ని అందరినీ కలిపేసుకొని నువ్వు మమ్మల్ని ఒకటి చేస్తానావు. మేము ఎప్పుడు చట్టాపట్టాలు వేసుకొని తిరగడం రైట్. మా పెన్షన్ క్లియర్ కట్గా మా పార్టీ నాయకత్వము మేము అంతా చెప్తున్నాం. వాళ్ళ దగ్గర టయానికి డబ్బులు రాలేదు. ఆ డబ్బులు రాని నెపాన్ని టీడీపీ మీద వేయాలని చెప్పేసి వాలంటీర్లను దీంట్లోకి చేయలేకపోయినారు. వాలంటీర్లు లేని వాళ్ళ సేవలు అందుబాటులో ఎలక్షన్ కమిషన్ వద్దనింది. కాబట్టి వాళ్ళ సేవలు వినియోగించుకోలేక ఈ పెన్షన్లన్నీ డిలే అవుతాయని బురద మా మీద నెపం వేసేదానికి వాళ్ళు స్కెచ్ చేశారు. మేము అన్ని చోట్ల మా నాయకులు మేము సచివాలయాల దగ్గరికి వెళ్ళి వృద్ధాప్య పెన్షన్లు మీ ద్వారా ఎందుకు పంచకూడదని మేమంతా డిమాండ్ చేయడంతో తర్వాత అందరికీ కలెక్టర్లు కూడా సిఎస్కు మీరు కానీ ఆదేశాలు ఇస్తే సచివాలయ సిబ్బందితో మేము 2 గంటల్లోనే పెన్షన్ పంపిణీ చేస్తామన్నా కూడా నిన్న సాయంత్రం వరకు సిఎస్ గారు ఆదేశాలు ఇవ్వకుండా ఉన్నారు. ఏదో ఇప్పుడు ఇచ్చినట్ట. కేవలం ఏంటంటే ఇది 1వ తేదీకి వాళ్ళ దగ్గర పెన్షన్ అమౌంట్ ఇచ్చేదానికి డబ్బులు లేక ఆ 2-3 రోజులు డిలేను వాళ్ళ చేతగాంతనాన్ని మా వైపు చూడాలని చూస్తాను. అది కూడా ప్రజలందరికీ కూడా బాగా అర్థమైంది.